మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొనిదెల జీవితంలో ఒక అద్భుతమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఒక దేవత లాంటి పాప అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్త మెగా ఫ్యాన్స్ సంతోషాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. సరిగ్గా జనవరి 31న ఉపాసన 12 బిడ్డలకి జన్మనిచ్చారు. అవును, అది కూడా ఒకరు కాదు. ఈసారి కవల పిల్లలు మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టినట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల జరిగిన దీపావళి వేడుకల్లో ఉపాసనని మెగా ఫ్యామిలీ ఎంతో స్పెషల్ గా ట్రీట్ చేయడంతోనే ఈ వార్తలకి బలం చేకూరింది. చిరంజీవి గారి లెగసీని ముందుకు తీసుకెళ్లే ఆ కొత్త అతిథుల రాకతో మెగా ఇల్లు ఇప్పుడు పండగలా మారింది. దీంతో అందరిలో ఒకటే ఆతృత, అదేంటో పుట్టిన వారిలో వారసుడున్నాడా లేడా అని. మరి మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఆ కొత్త అతిథుల గురించి ఇంకా బయటికి రాని నిజాలేంటి? అసలు ఈ జంట ఇంత త్వరగా రెండోసారి తల్లిదండ్రులు కావాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? 10 ఏళ్ల పాటు ఓపిక్గా విమర్శలను ఎదుర్కొని ఇప్పుడు 3000 కోట్ల సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఉపాసన వ్యక్తిత్వం గురించి మీకు తెలుసా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు పండుగ వాతావరణం అంబరాన్ని తాకుతోంది. దానికి ప్రధాన కారణం రామ్ చరణ్, ఉపాసన దంపతులకి కవల పిల్లలు జన్మించారనే వార్త బయటికి రావడమే. నిజానికి కొద్ది రోజుల క్రితమే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకి ఒక బాబు పుట్టాడు. మెగా వారసుడు కావాలన్న కోరికని వారు తీర్చగా ఇప్పుడు రామ్ చరణ్ దంపతులు కూడా మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇద్దరి మగబిడ్డలని ప్రపంచానికి పరిచయం చేశారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం జనవరి 31న ఉపాసన 12 బిడ్డలకి జన్మనిచ్చారు. అయితే ఈ పిల్లలు ఎవరనే విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఇద్దరూ కొడుకులేనని సోషల్ మీడియాలో మరియు ఫిలిం నగర్లో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మెగా వారసత్వం ఇకపై తిరుగు లేకుండా ముందుకు సాగుతుందని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ వార్తలకి పునాది ఇటీవల జరిగిన దీపావళి వేడుకల్లోనే పడింది. ఆ వేడుకల్లో ఉపాసన గారు చాలా స్పెషల్ గా కనిపించడమే కాకుండా కుటుంబ సభ్యులు ఆమెని ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ద్వారా ఉపాసన మళ్లీ తల్లి కాబోతుందనే చర్చ మొదలైంది. అంతేకాకుండా మెగావారి ఇంట్లో ఉపాసనకి చిన్నగా సీమంతం వేడుక కూడా నిర్వహించారని, ఆ సమయంలోనే ఈసారి కవలలు రాబోతున్నారనే సంకేతాలు ఇచ్చారని సమాచారం. అయితే 10 ఏళ్ల పాటు పిల్లల కోసం ఎదురు చూసిన ఈ జంట ఇంత త్వరగా రెండోసారి తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకోవడం వెనుక ఉన్న బలమైన కారణం వారి కుటుంబం పట్ల ఉన్న బాధ్యతనేనని స్పష్టమవుతోంది. రామ్ చరణ్ ఉపాసనల ప్రయాణాన్ని గమనిస్తే అది ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. రామ్ చరణ్ ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్తలో చాలా మంది ఆమె రూపం గురించి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు. రామ్ చరణ్ కి ఇంతకంటే అందమైన అమ్మాయి దొరకలేదా అని రకరకాలుగా అవమానించారు. కానీ ఉపాసన వాటన్నిటినీ చిరునవ్వుతో ఎదుర్కొంది. అందం అనేది కేవలం ముఖంలో ఉండదని, అది మనిషి చేసే పనుల్లో, క్యారెక్టర్లో ఉంటుందని ఉపాసన నిరూపించింది. కాలక్రమేణా ఆమె చేసిన సామాజిక సేవలు, ఆమె మంచి మనసు చూసి అప్పుడు ట్రోల్స్ చేసిన వారి ఇప్పుడు ఆమెని వదినమ్మ అని ఎంతో గౌరవంగా పిలుచుకుంటున్నారు. ఒక మనిషిని కేవలం పైపైన చూసి జడ్జ్ చేయడం ఎంత తప్పో ఉపాసన విషయంలో జరిగిన మార్పు మనకి తెలియజేస్తోంది. మరి ఇంతటి ఆదర్శ దంపతులు పెళ్లైన 10 ఏళ్ల వరకు పిల్లల గురించి ఎందుకు ఆలోచించలేదనే ప్రశ్న చాలా మందికి ఉండేది. నిజానికి ఉపాసన తన కెరియర్, వ్యక్తిగత ఇష్టాల కారణంగానే పిల్లల్ని కనడం ఆలస్యం చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయంలో సమాజం నుండి ఎన్ని విమర్శలు, ఒత్తిడి ఎదురైనా ఆమె అస్సలు పట్టించుకోలేదు. కానీ మొదటి బిడ్డ పుట్టిన తర్వాత ఆమె ఆలోచన మారింది. గతంలో ఆమె ఒక ఈవెంట్లో మాట్లాడుతూ, మొదటి బిడ్డ విషయంలో నేను ఆలస్యం చేశాను, కానీ రెండో బిడ్డ విషయంలో అలాంటి తప్పు చేయను, నేను మళ్ళీ తల్లి కావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. సాధారణంగా చాలా మంది సెలబ్రిటీలు ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకుంటారు. కానీ ఉపాసన తన కుటుంబ వారసత్వాన్ని గౌరవిస్తూ రెండో ప్రెగ్నెన్సీకి సిద్ధం కావడం ఆమె గొప్పతనాన్ని చాటుతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి విషయానికి వస్తే ఆయన గతంలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నాయి. ఒక మూవీ ఈవెంట్లో ఆయన సరదాగా మాట్లాడుతూ తన ఇంట్లో అందరూ మనవరాళ్లే ఉండడంతో తనకి ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. తన కొడుకు రామ్ చరణ్కి మళ్ళీ అమ్మాయి పుడుతుందేమోనని, తన లెగసీని ముందుకు తీసుకెళ్లే ఒక అబ్బాయి పుడితే బాగుంటుందని ఆయన ఆశపడ్డారు. ఆ సమయంలో చిరంజీవి గారిపై కొన్ని ట్రోల్స్ వచ్చినా ఒక తాతగా తన వారసుని చూడాలనుకోవడంలో తప్పేముంది? ఇటీవలే వరుణ్ తేజ్కి కొడుకు పుట్టినప్పుడు చిరంజీవి గారు షూటింగ్ కూడా ఆపేసి మరి హాస్టల్కి వెళ్ళి ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు రామ్ చరణ్కి కూడా 2 కొడుకులు పుట్టారని తెలియడంతో చిరంజీవి గారి ఆనందానికి అవధులు లేవు. రామ్ చరణ్ కూడా తన కుటుంబం కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. ప్రస్తుతం ఆయన పెద్ద మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన మరో ప్రాజెక్టుకి కొంత గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం ఉపాసనని దగ్గరుండి చూసుకోవడం మరియు పుట్టిన కవల పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని భావించడమే. ఒక గ్లోబల్ స్టార్గా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా భార్య పిల్లల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రామ్ చరణ్లోని బాధ్యతాయుతమైన తండ్రిని మనకి చూపిస్తుంది.
ఇక ఉపాసన విషయానికి వస్తే ఆమె 1989 జూలై 20న చెన్నైలో జన్మించింది. ఆమె తాతగారు డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డి గారు 1983లో అపోలో హాస్పిటల్ స్థాపించారు. ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్. ఆమె తండ్రి అనిల్ కామినేని గారు దోమకొండ రాజవంశానికి చెందినవారు. ఉపాసన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకొని ఆ తర్వాత అమెరికా మరియు లండన్లో అంతర్జాతీయ మార్కెటింగ్లో ఉన్నత విద్యను పూర్తి చేసింది. కానీ ఆమెకి చిన్నప్పటి నుండే సేవాగుణం ఎక్కువ. కేవలం 15 ఏళ్ల వయసులోనే యూ ఎక్స్చేంజ్ అనే సేవా సంస్థని ప్రారంభించి పాత పుస్తకాలు, బట్టలు సేకరించి పేద పిల్లలకి అందించేది. మురికివాడల్లో అనారోగ్యంతో ఉన్న పిల్లలకి అపోలో హాస్పిటల్లో ఉచితంగా చికిత్స చేయించే గొప్ప మనసు ఆమెది. రామ్ చరణ్ ఉపాసనల పరిచయం ఒక స్పోర్ట్స్ క్లబ్ మీటింగ్ లో మొదలైంది. మొదట స్నేహితులుగా ఉన్న వీరు ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడి 5 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో 2012 జూన్ 14న వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లైన తర్వాత ఉపాసన అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్నెస్ పై అవగాహన కల్పించడానికి ఆమె బి పాజిటివ్ అనే మ్యాగజైన్ ని కూడా నడుపుతోంది. ఉపాసన గారికి జంతువులంటే అమితమైన ప్రేమ. ఆమె బ్లూ క్రాస్ మెంబర్ గా ఎన్నో జంతువుల్ని హింస నుండి కాపాడారు. అంతేకాకుండా ఆమె దాదాపు 200 వృద్ధాశ్రమాలని దత్తత తీసుకుని వాటి నిర్వహణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఆమె సంపాదించే సంపదలో దాదాపు 40% కేవలం సామాజిక సేవా కార్యక్రమాలకే కేటాయిస్తుందంటే ఆమె ఎంతటి ఉదార స్వభావురాలో అర్థం చేసుకోవచ్చు. మహిళల్లో వచ్చే క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడం వంటి ఎన్నో కార్యక్రమాల్లో ఆమె నిరంతరం పాల్గొంటుంది. ఒక పక్క 3,000 కోట్ల ఆస్తులు, 100 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నా ఆమె మాత్రం ఎంతో సాధారణంగా ఉంటూ మెగాస్టార్ చిరంజీవి గారికి తగ్గ కోడలుగా పేరు తెచ్చుకుంది. సాధారణంగా సెలబ్రిటీలు ఆదివారం వచ్చిందంటే విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. కానీ ఉపాసన గారు మాత్రం ఆ రోజే ఎక్కువగా సామాజిక సేవా కార్యక్రమాల కోసం కేటాయిస్తారు. ఆమెకి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఉన్నా తన కుటుంబ బాధ్యతలు గుర్తించి హాస్పిటల్ మేనేజ్మెంట్ లో రాణిస్తున్నారు. రామ్ చరణ్ ఉపాసన కలిసి 2013లో ట్రూజెట్ అనే విమానయాన సేవల్ని కూడా ప్రారంభించారు. ఇలా వ్యాపార రంగంలో మరియు సేవా రంగంలో ఉపాసన ఒక స్టార్ గా వెలుగొంది. చివరిగా చెప్పాలంటే రామ్ చరణ్ ఉపాసనల జీవితం మనందరికీ ఒక గొప్ప పాఠం. ఎన్ని విమర్శలు వచ్చినా మన పనితోనే సమాధానం చెప్పాలని ఉపాసన నిరూపించింది. అలాగే 10 ఏళ్ల తర్వాత బిడ్డ పుట్టిన ఆనందాన్ని కుటుంబ వారసత్వంతో ముడిపెట్టి వెంటనే రెండోసారి తల్లి కావడానికి సిద్ధపడడం ఆమె కుటుంబ గౌరవం పట్ల ఆమెకి ఉన్న మక్కువని తెలియజేస్తోంది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టిన ఇద్దరు చిన్నారి వారసుల గురించి మీరేమనుకుంటున్నారు? రామ్ చరణ్ ఉపాసనల జంటలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? మీ అభిప్రాయాలని తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.